హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే ఎందుకు కూలిపోయిందని, దీనిపై సిబిఐ విచారణ కూడా జరపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలు హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టినటువంటి సమ్మె 2వ రోజు కొనసాగుతోంది. కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ 2వ విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లను టీఎంసీ, కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయని, వారిని శిక్షించాలని ఆయన అన్నారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి తొలిసారిగా టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్ రజా వెల్లడించారు. వసూలు చేసిన మొత్తం ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 5 ఏళ్లుగా చైనా జాతీయులకు నిలిచిపోయిన పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించింది. సిఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగడంతో అతడి స్థానంలో చెన్నై జట్టు ఆకాష్ మద్వాల్కు అవకాశం కల్పించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.